బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? డోంట్ వరీ, మన పేరు బయట కాకుండా వాడి శవం ఎవరికి కనిపించకుండా అరేంజ్ చేస్తాను. వాడిని లేపించే ఏర్పాటు చేస్తాను. ఈ కేసు గెలవడానికి కావాల్సిన బలమైన పాయింట్ మన దగ్గర ఉంది. తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వేం వరి అవ్వకమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెళ్ళొస్తాను. లెట్స్ గో కళ్యాణ్. ఏమంటున్నాడు మీ సీనియర్ లాయర్? హత్య జరిగిన స్థలంలో హత్యాయుధం లేదు. అది పోలీసులకి దొరకలేదు. నువ్వే హంతకుడు అయితే నువ్వు అక్కడే ఉండగా హత్యాయుధం మాత్రం ఎలా మాయమవుతుంది? చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది. చాలా చాలా కాదు, చాలా చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది అంటున్నాను. ఆహా. ఇదేమిటి డ్రైవర్, కార్ ఎక్కడ కాపా? నీ చావుకి ఎక్కడే ఏర్పాటు చేశాను. ఎవరు నువ్వు? హలో, కళ్యాణ్ ఎవరు? ఆటో జానీతో అనవసరంగా పెట్టుకున్నా. చాలా బాక్స్ బద్దలైపోయింది. చాల్, నాకేం పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. వీడిని పోలీసు కప్ చెప్పొస్తాను. నీచ్ కమీన్ కుత్తెల్లారా, మీకు ముందే చెప్పా, లుచ్చా వేషాలు వేస్తే మీ బాక్సులు బద్దలైపోతాయినా. చాలా కుత్తే, నీకు గొడ్డలు తీయడం ఒక్కడే తెలుసు, మనకు చాలా తెలుసు బే. చూసావుగా మన విద్య. చంపాలనుకోలేదు కాబట్టి పక్కకిసిరా, లేకపోతే 50-50 రంజో పుచ్చెలు ఎగిరిపోను. ఏమనుకున్నావు? ఖబర్దార్. ఎవరు లేని నాకు తోడు, నీడ, ధైర్యం, ఓదార్పు అన్నీ నువ్వే అనుకుంటూ బ్రతుకుతున్నాను కళ్యాణ్. ఇందాక జరిగిన సంఘటనతో నాన్నగారి ప్రాణం తీసిన దుర్మార్గులు నీకు ప్రమాదం తలపెట్టారని తెలుస్తోంది. అలాంటి నీకేదైనా జరిగితే నేను ఎలా ఉండగలను? ఈ లోకంలో నాకున్నది నువ్వే కళ్యాణ్, నువ్వే.
సీత, ప్రేమతో దగ్గరయ్యే నీ నుంచి నిజాన్ని ఇంకా దాచడం తప్పు, మోసం అవుతుంది. నీకు నిజం చెప్పి తీరాలి. నేను కళ్యాణి కాను, నా పేరు జానీ. ఏమిటి? అవును సీత, నేను బొంబాయిలో ఆటో నడుపుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికే జులాయి గాడిని. అనుకోకుండా ఓ రోజు వెంకట్రాయుడు పాపికొండలు నన్ను కలిశారు. చిన్న నాటకం ఆడితే 5 లక్షలు వస్తాయని ఆశపడ్డానే తప్ప దానివల్ల ఓ కుటుంబానికి పెద్ద అన్యాయం జరిగిపోతుందని, ఓ మంచి మనిషి ప్రాణాలు పోతాయని, ఓ అమాయకుడి మీద నేరం మోపబడుతుందని ఊహించలేకపోయాను. అందుకే నా తప్పు సరిదిద్దుకుని ఆ కన్నతల్లి కన్నీళ్లు తుడిచి ఎలాగైనా సరే కళ్యాణ్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాను. నా మాట నమ్ము సీత. ఒకే పోలికలో ఉన్న 2 వ్యక్తుల మీరు? నమ్మలేకపోతున్నాను. కానీ ఇది పచ్చి నిజం సీత. పరారీలో ఉన్న కళ్యాణ ఆచూకు తెలిసి అసలు నేరస్తులు బయటపడేంత వరకు ఈ నిజాన్ని బయటపెట్టద్దు. జానీ, నీ మాటల్లో మంచితనం, నీ కళ్ళల్లో నిజాయితీ నాకు అర్థం అవుతున్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? నో నో నో, ఇట్ కాంట్ బి. ఇది నేను నమ్మలేను శ్రీరామ్. కళ్యాణ్, నా కళ్ళారా చూశాను. అతను అచ్చం నీ పోలికలోనే ఉన్నాడు. పైగా నీ పేరు చెప్పుకుని ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. ఇది నిజం. అయితే ఆ బాస్టడే మాధవి గారిని హత్య చేసి నేరం నా మీదకు నెట్టి ఈ నాటకం ఆడుతుంటుంటాడు. ఐ డోంట్ లీవ్ దట్ పాస్ట్. కళ్యాణ్, ఎవరి మీదైతే నువ్వు హత్యా నేరాన్ని మోపావో ఆ కళ్యాణి నేనే. నువ్వు ఎవరి స్థానంలోకి వచ్చి నలుగురిని నమ్మించి నాటకం ఆడుతున్నావో ఆ కళ్యాణి నేనే. నువ్వు పొరబడుతున్నావు. నేను చెప్పేది నువ్వు షట్ అప్. కళ్యాణ్, నా మాట విను. చాలా కొట్టే అంటే నీ బాక్స్ రోజు భూములు దిగబడాలా అనుకున్నావు? అరే జరిగింది ఎవడో చెప్తాను వినవయ్యా, మగరాన్ని తెగరచ్చిపోతున్నావే. ఇదిగా నా పేరు జానీ, ఆటో డ్రైవర్ ఫ్రమ్ బాంబే. అఫ్ కోర్స్ ఒరిజినల్ నెగిటివ్ ప్లేస్ అమలాపురం అనుకో. నా మీద నా మాట మీద నీకేమాత్రం నమ్మకం లేకపోతే నువ్వు లవ్వాడేవే సీత, ఆ పిల్లనాడు జరిగిందేంటో చెప్తుంది. అవును కళ్యాణ్, అతను చెప్పింది వినగానే మొదట నేను షాక్ తిన్నాను. నీకు అన్యాయం చేయాలనుకున్న మనిషి అయితే అతనికి నిజం చెప్పాల్సిన అవసరమే లేదు. నీ నిర్దోషిత్వాన్ని, అసలు దోషుల్ని బయట పెట్టాలని జానీ వచ్చాడు. సారీ జానీ, నిజాలు తెలుసుకోకుండా నిన్ను అనుమానించినందుకు రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఏ సారీ గిరి చూడదా యార్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ జాదూ నా కొడుకులు వేసిన ప్లాన్ ని ఈసారి మనం తిరగేయాలి. నే వదులుతాగా కూర్చొని చెప్తాను. చూడు కళ్యాణ్, హత్యా నేరం ఎత్తిన పడడం వల్ల నువ్వు బెదిరిపోయినట్టుగా ఆ బేవకూఫ్ వాళ్ళ పంచం చేరాలి. టోటల్ గా నువ్వు వాళ్ళ మనిషి అన్న నమ్మకం వాళ్ళ కలగజేయాలి. అప్పుడు అదును చూసుకుని వాళ్ళ బాక్సులు బొక్కెడితే గడ్డ 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 కారుద్ది. విషయం ఎలా ఉంది? బాగుంది. అరే హాత్ మిలావ్ దోస్త్. దోస్త్ నహీ, భాయ్ భాయ్. శభాష్. అబ్ దేఖో ఈ ఆటో జానీ కా చక్కర్. జానీ, మీరు ఏం చేసినా 3 వారాలే గడువుంది. ఆగస్టు 25 కేసు ఫైనల్ హియరింగ్. కళ్యాణ్, అదిగో ఆ నీచ్ కమ్యూన్ గాళ్ళు కారులో నుంచి దిగుతున్నారు. మనం అనుకున్నట్టుగా నువ్వు అమాయకుల భయస్తులా నటించి వాళ్ళని బాక్స్ లో పడేయాలి. ఏంటి? అలాగే అంకుల్. అంకుల్, నాకేదో భయంగా ఉంది. వాళ్ళందరూ కలిసి. అరే చాలు చాలు భాయ్, యాక్టింగ్ నాకంటే బాగా అదరగొడుతున్నావు. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్. థ్యాంక్ యూ. ఇదిగో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. తూ జా, జల్దీ జల్దీ జా. అబ్బన్ని తీయని దెబ్బ
ఎంత కమ్మగా ఉండరు ఈ అబ్బా. నీ అబ్బా తాగింది 2 రౌండ్లు ఆ గొడవ ఏంటయ్యా? అయినా నీ వయసు ఏంటి, ఆ పాటలేంటి? నోరు మూసుకుని గొడవ చేయకుండా కూర్చా. అంకుల్ ఏంటయ్యా మనశ్శాంతి కోసం మందు కొడితే అది కాస్త దింపేయడానికి ఇక్కడ కూడా తయారయ్యా. మీరు పొరపడుతున్నారు అంకుల్. ఆఫీసులో ఉన్నవాడు వేరే అబ్బాయి, నేను మీ కళ్యాణ్. ఒట్టు. ఏంటి బాబు నువ్వు అనేది? అవును అంకుల్, సేమ్ నా పొలుకులో నా దొంగ వేధ ఎవడో నేను పారిపోయాను కదా, ఆ అదును చూసి ఆఫీసులో దూరి పాపం అమాయకులైన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అబ్బే అసలు కళ్యాణ్ వచ్చేసాడు అంటే ఒకే పోలికి కలిగిన వాళ్ళు 2 ఉన్నారన్నమాట. ఉన్నారు కదయ్యా, మనకు తెలుసుగా. చెప్పండి బాబు, తెలుసు మాకు కూడా తెలిసినవయ్యా, కాస్త తెలియనట్టుగా నటించు. ఏమిటి అంకుల్? అబ్బే ఏం లేదు బాబు. ఏమిటో పరిస్థితులు చూస్తుంటే నాకేదో భయం భయంగా గుబులు గుబులుగా ఉంటుంది. ఇదేంటి బాబు ఇట్లా అయిపోయావు? అవుననుకో అంకుల్, కానీ హఠాత్తుగా శవం మీద పట్టడం, పోలీసులు వెంటబడి తరవటం, 4-5 రోజులు దెయ్యాల కొంపలో తలదాచుకోవటం, ఇవన్నీ ఏమిటో అంకుల్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంతో వణుకొచ్చేస్తుంది. భయం ఎందుకు బాబు, ధైర్యంగా ఉండు, మేమున్నాం కదా. ఏమిటో అంకుల్, అప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే మీరు చెప్పినట్టుగా ఎంచక్కా రేఖను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది బాబు, ఆ దొంగ విధ వాడుతున్న నాటకాన్ని బయట పెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాం. నువ్వు రేఖను పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపో. ఆ తర్వాత నా ఆస్తిపాస్తులు మీరిద్దరు ఎంచక్కా అనిపించచ్చు. ఏంటి అంకుల్ ఉలిక్కి పడ్డారు? ఏం లేదు బాబు, ఊపుతున్నాం. థ్యాంక్స్. చూడు బాబు, ఆడి విషయం బయటపడేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఈ గెస్ట్ హౌస్ లోనే తలదాచుకోవాలి. ఒంటరిగానా ఈ గెస్ట్ హౌస్ లోనా? అమ్మో నాకు భయం అంకుల్. భయం ఎందుకు బాబు, మా ఇల్లు పక్కనే కదా, నీకేమి తోచినప్పుడల్లా మా ఇంటికి రా, రేఖతో ఆడుకో. రేపు పొద్దున రా, మీ అత్తయ్యతో చెప్పి వేడి వేడిగా కోరుకోరా గారెలు చేయిస్తా. థ్యాంక్స్ అంకుల్. వెరీ గుడ్. అయితే మొత్తానికి కళ్యాణ్ మన నీళ్ళలోకి వచ్చి చేరాడన్నమాట. అవునయ్యా, జరిగిన హత్యకి పోలీసుల వేటకి బెదిరిపోయి కళ్యాణ్ మనకి లొంగిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ని మచ్చిక చేసుకుని నా అల్లుడిగా చేసుకున్నాను అనుకో, జానేని జైలుకి, కళ్యాణ్ని ఆఫీస్కి పంపించేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతంగా ఉంది, కానీ అనుకున్నది జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జానీగాడు అనుమానించి ఎదురు తిరుగుతాడు. ఎస్ ఎస్, వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.